మరియమ్మ ఒడంబడిక మందసం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఒక అత్యంత లోతైన బైబిలు దైవశాస్త్రములో వివరణ. ఇది కేవలం ఒక భక్తి ఆలోచన కాదు. మరియమ్మ నూతన ఒడంబడిక మందసం అనే బోధన. బైబిలు నిర్మాణం, ప్రతీకాత్మకత, వ్యాఖ్యానం, ఆధ్యాత్మిక జీవితం అన్నింటిలో గట్టిగా నిలిచిన సత్యం. మందసం అంటే ఏమిటి? హీబ్రూ పదం అరోన్. అర్థం పవిత్రమైన వస్తువును మోసే పాత్ర. మందసం యొక్క పాత్ర దేవుని సన్నిధి నివాసం, దేవుడు ప్రజలను కలిసే స్థలం, ఒడంబడికకు చిహ్నం, యుద్ధంలో ముందుగా నడిచే దైవ ఉనికి. మందసం ఉన్న చోట ఆశీర్వాదం, విజయం, పవిత్రత. నిర్లక్ష్యం చేస్తే మరణం. ఉజ్జా ఉదాహరణ. మందసం ఎలా తయారు చేయబడింది? నిర్గమకాండం 25:22లో దేవుడు మోషేతో చెప్పిన మాటలు గమనించండి. శుద్ధమైన అకేసియా కలప, లోపల బయట బంగారంతో కప్పాలి. కలప మానవత్వం, బంగారం దైవత్వం, లోపల బయట శుద్ధి సంపూర్ణ పవిత్రత. ఇది మరియమ్మకు ఎలా వర్తిస్తుంది? ఆమె మానవురాలు, కానీ కృపతో సంపూర్ణంగా నిండినది. లూకా 1:28. ఇంకా లోతైన పోలిక, దేవుని మహిమ, షెకీనా గ్లోరీ. మందసంపై మేఘం కమ్మింది. అదే పదం లూకా 1:35లో. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరమోన్నతుని శక్తి నిన్ను ఆవారించును. కమ్మును మందసం మీద కమ్మిన మేఘానికి వాడిన పదమే. మరియమ్మ గర్భం దేవుని మహిమ నివసించిన స్థలం. మందసం ప్రయాణం. మరియమ్మ ప్రయాణం. మందసం యోర్దాను దాటింది, ఎడారిలో ప్రయాణించింది, ప్రజలను వాగ్దాన భూమికి నడిపించింది. మరియమ్మ దేవుని కుమారుని మోసింది, లోకానికి రక్షకుని అందించింది, మనలను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది తన కుమారుని ద్వారా. మందసం దేవుని యోజనలో నిశ్చల పాత్ర కాదు. మరియమ్మ కూడా అలానే చురుకైన సహకారి. మందసం తాకరాదు. ఉజ్జా మందసం తాకాడు, మరణించాడు. 2 సమూయేలు 6:6. మందసం దేవుని కోసం ప్రత్యేకించబడింది, సాధారణ ఉపయోగానికి కాదు. మరియమ్మ కూడా దేవుని కుమారుని కోసం ప్రత్యేకించబడింది, సాధారణ పాత్ర కాదు. అందుకే మరియమ్మ పవిత్రత, శాశ్వత కన్యత, అద్వితీయ పవిత్రతను బోధిస్తుంది. దర్శనగ్రంథం 11:19లో పరలోక మందసం కనిపించింది. దర్శనగ్రంథం 12:1 సూర్యునితో అలంకరించబడిన స్త్రీ కనిపించింది. బైబిలు రచన శైలి, అధ్యాయ విభజనలు తరువాత వచ్చాయి. అసలు గ్రంథంలో ఇది ఒకే దర్శనం. పరలోక మందసం. ఆ స్త్రీ కుమారుని ప్రసవించింది. కుమారుడు అన్ని జనములను పాలించేవాడు మెస్సియా. ఇది మరియమ్మ కాదంటే మరెవరు? ప్రార్థనలో మరియమ్మ. కాథలిక్ సంఘం మరియమ్మను పిలిచే పేర్లు: ఫీడెరస్ ఆక ఒడంబడిక మందసం, డోమస్ ఆరియా బంగారు మందిరం, వాస్ హోనరబిలే గౌరవ పాత్ర. ఇవన్నీ మందసం ప్రతీకలే. మరియమ్మ మందసం అయితే మనం బాప్తిస్మా ద్వారా దేవుని నివాసాలు. మరియమ్మ బోధ: యేసును మోసే ముందు నన్ను ఖాళీ చేసుకున్నాను. దేవుడు నిండిన హృదయాన్ని కాదు, ఖాళీ చేసి ఇచ్చిన హృదయాన్ని కోరుతాడు. ఒక వాక్యంలో సారాంశం: పాత నిబంధన మందసం దేవుని సన్నిధిని మోసింది, మరియమ్మ దేవుని స్వయాన్నే మోసింది. అందుకే సంఘం అంటుంది, మేరీ ఇస్ ది ఆర్క్ ఆఫ్ ద న్యూ కవెనెంట్.